Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్. కక్ష సాధింపులో భాగంగానే తనపై అనర్హత వేటు వేశారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి టీవీ9తో చెప్పారు. బీసీ కాబట్టే తనపై యాక్షన్ తీసుకున్నారని, వంశీ మద్దాలిగిరిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటున్న జంగా కృష్ణమూర్తితో స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు ఫేస్ టు ఫేస్ చూద్దాం. వైసీపీ నుండి టీడీపీలో చేరినందుకు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తిపై మండల చైర్మన్ అనర్హత వేటు వేశారు. ప్రస్తుతం మనతో పాటు జంగా కృష్ణమూర్తి ఉన్నారు. సార్, ఇవాళ అనర్హత వేటు వేయడాన్ని ఏ విధంగా చూడాలి? ఇది కేవలం కక్షాదింపు చర్యగా నేను భావిస్తున్నాను. కారణం ఏంటంటే, నా ఎక్స్ప్లెనేషన్ కోసం కూడా టైం నేను అడిగినప్పుడు కూడా ఈ విధంగా డిస్క్వాలిఫికేషన్ చేయటం అనేది ప్రభుత్వ ప్రజాప్రతినిధుల ఒత్తిడిపై చేసిందని అనుకుంటున్నాను. ఇదే సరైన విధానం కాదు. నా ఆర్గ్యుమెంట్ వినాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా టైం అయినప్పుడు కూడా చేయటం అనేది కక్ష జరుపుకు భావిస్తున్నాను. ఎందుకంటే కారణం ఏంటంటే, కేవలం బీసీలు మాత్రమే కనపడుతున్నారు చర్యలు తీసుకోవటం కోసం. మీకు తెలియని కాదు, ఈ యొక్క సభ్య సమాజాన్ని తెలుసు, ఈ రాష్ట్రం మొత్తం కూడా తెలుసు. మీరు ఎన్నికల్లో టీడీపీ ప్రచార సభలో పాల్గొన్నారు, టీడీపీకి మద్దతుగా కూడా ప్రచారం చేశారు. మరి మీరు వ్యక్తిగతంగా దాన్ని ఏ విధంగా సమర్థించుకుంటారు? అది చెప్పా కదా, అది నేను వ్యక్తిగత పదవిగా అది భావించలేదు, బీసీలకు సంబంధించిన పదవిగా భావించాను. నేను కొంతమంది మిత్రులు కూడా అడిగాను బీసీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు, నాకు అనుకూలంగా ఉండేవాళ్ళు కానివ్వండి, బీసీ వర్గాలకు సంబంధించిన నా ఎమ్మటి తిరిగి అడిగాను. తిరిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, నీ పదవి కాదు, అది మా పదవి, ఖమ్మంచి ఆలోచించాలని ఆ విషయం చెప్పాను. మా పదవి అంటే బీసీ వర్గాలకు ఇచ్చే పదవి భావించా, కానీ నాకైతే వ్యక్తిగతంగా ఇవ్వాలి కానివ్వండి, లేకపోతే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి పదవిని అతనికి ఇచ్చాం కాబట్టి నాకు ఇచ్చే పరిస్థితి కాదు. ఆ రోజు ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. ఆ రోజున ఆయన ప్రకటించినప్పుడు మహేష్ రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు ఖాళీగా ఉన్నాయి. నేను అడిగాను కూడా. కాబట్టి 8 నెలల తర్వాత ఇస్తానని ఎందుకు ఇచ్చాడు? అది నాకు ఇచ్చింది కాదు. అది నేను ఆ రోజు నా సీటుకు సంబంధించి త్యాగం చేశాను. 2014 సంబంధించి ఎన్నికలకు సంబంధించి కూడా నేను 7,000తో డిఫీట్ అయ్యాడు. 4,000 ఎలక్షన్లు క్రాస్ ఓటింగ్ చేసి కూడా ఆయనకు తెలుసు. 30,000 సీట్లు 30,000తో ఓడిపోయిన వాళ్ళకి కూడా సీట్ ఇచ్చారు ఆ రోజు. పల్నాడులో చాలా పెద్ద ఎత్తున కూడా ఎన్నికల తర్వాత ఎన్నికల రోజు కూడా హింస జరిగింది. బీసీల ఇళ్ల మీద పడి కూడా దాడులు చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున ఎప్పుడూ లేనంతగా ఎంత పెద్ద ఎత్తున హింస జరిగింది. మీరు ఒక సీనియర్ పొలిటీషియన్గా పల్నాడు వాసులకు కానీ, మీ పార్టీ వాళ్ళకి కానీ, మీరు మద్దతు ఇస్తున్న పార్టీ వాళ్ళకి కానీ ఏం చెప్తారు? నేను ఇప్పుడు కూడా పల్నాడు ప్రాంత ప్రజానీకానికి మనవి చేస్తున్నాను. కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ పదవుల కోసం, వాళ్ళ సంపాదన కోసం మిమ్మల్ని రెచ్చగొట్టే విధానం ఉంటారు. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళే మీరు రెచ్చిపోకండి. మీ పిల్లల భవిష్యత్తు ఆలోచించుకోండి, మీ భవిష్యత్తు ఆలోచించుకోండి. అదేవిధంగా కూడా ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఆలోచించరు, కానీ ఎవరో రెచ్చగొట్టినంత మాత్రం రెచ్చిపోకండి. సమయం పాటించండి. ఎవరైనా నేను ప్రభుత్వ ప్రజలకు డిపార్ట్మెంట్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనప్పుడు కూడా నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో గ్రామాల్లో శాంతి నెలకొల్పాలనేటువంటి ఆలోచన మేము ఉన్నాం. ఇది పరిస్థితి. పై కక్ష సాధింపు చర్యలో భాగంగానే ప్రభుత్వం అనర్హత వేటు వేసిందని, దీని మీద న్యాయ సలహా తీసుకుని ముందుకు వెళ్తానని జంగా కృష్ణమూర్తి అంటున్నారు. కెమెరామెన్ నాగరాజు, టీవీ9, పల్నాడు జిల్లా. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్.